ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. కరోనా ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఈ మహమ్మారి ప్రపంచ మానవాళిని అతలాకుతలం చేసి కన్న వాళ్ళను కట్టుకున్న వాళ్ళను కూడా దూరం చేసింది. దీని కారణంగా కొన్ని లక్షలాది మంది ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. కరోనా మిగిల్చిన ఆ చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. దాని నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని సంతోషపడే లోపే హెచ్ఎంపీవీ అనే మరో కొత్త వైరస్ చైనాలో పుట్టుకు వచ్చింది. ఇప్పటికే చైనాలో అనేక కేసులు నమోదవుతుండటంతో అంతా షాక్ గురవుతున్నారు. ఈ క్రమంలోనే హెచ్ఎంపీవీ వైరస్ తరుముకొస్తూ తాజాగా భారత్లోకి కూడా ఎంటర్ అయింది. ఇండియాలో ఇప్పుడు 2 కేసులు నమోదవడంతో ప్రజలు భయపడిపోతున్నారు. హ్యూమన్ మెటానిమో వైరస్ మెల్లమెల్లగా చైనాలో వ్యాప్తి చెందుతూ వస్తుంది. అనేక కేసులు నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తమవుతున్నారు. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయి ఫ్లూ లక్షణాలు ఉన్నవారు తప్పకుండా మాస్కులు ధరించాలని ఆదేశించింది. మెల్లమెల్లగా ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందుతూ అందరినీ భయపెడుతోంది. ఇకపోతే ఇదే హెచ్ఎంపీవీ వైరస్ తొలి కేసు తాజాగా బెంగళూరులో నమోదైందని అందరూ భయపడేలోపే ఇప్పుడు 2వ కేసు కూడా నమోదైందని వైద్యులు నిర్ధారించారు. ఇదే విషయాన్ని ఐసీఎంఆర్ కూడా ధృవీకరించింది. ఈ వ్యాధి బారిన పడిన 2 చిన్నారులు బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు కర్ణాటకలో 2 హెచ్ఎంపీవీ కేసులు నమోదవడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజలంతా మాస్కులు ధరించాలని సూచించింది. హెచ్ఎంపీవీ వైరస్ వేళ తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయి ఇటీవల కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. రద్దీగా ఉండే ప్రదేశాలలో ఉండకూడదని, సబ్బు లేదా శానిటైజర్తో మీ చేతులను తరచుగా శుభ్రంగా కడగాలని సూచించింది. ఇంతేకాకుండా బహిరంగ ప్రదేశాలలో ఉమ్మివేయడం, అనారోగ్యంగా ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్లడం వంటివి చేయకూడదంటూ సూచించింది. ఇక ఇవన్నీ చూస్తుంటే ఇండియాలో మళ్ళీ లాక్డౌన్ తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.